ప్రైజ్ ద లార్డ్. జనవరి 4 దైవమర్మములు. అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతడి చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి ఒక స్వరము పలుకుట వినెను. అపోస్తల కార్యాలు 9:3-4. తార్సు వాడైన సౌలు దమస్కు మార్గంలోనున్నప్పుడు గొప్ప వెలుగును చూచి ఒక స్వరము వినెను. ఆ అనుభవం మీద మాత్రమే తాను సంఘమును కట్టలేకపోయాను. అనేక అనుభవముల తరువాతనే తాను యేసుక్రీస్తు ప్రభువును వాస్తవముగా ఎరిగెను. ఈ అనుభవముల కొరకు తాను అరేబియా దేశమునకు వెళ్ళవలసి వచ్చెను. గలతీ 1:15-17 వరకు. అతడు తాను సంఘము యొక్క ఆత్మీయ భావమును చూడ మొదలుపెట్టెను. దేవుని సంఘము యొక్క మర్మము దేవుని ప్రత్యక్షత వలననే బయలుపడునని తన సొంత అనుభవములో ఎరిగి ప్రజలకు చెప్పగలిగెను. ఇదే సత్యము విశదముగా ప్రకటన గ్రంథమునందు వివరించబడి ఉన్నది. అతడు దేవుని గృహమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచుచున్నాము. ప్రస్తుతము కట్టబడుచున్న ఈ దేవుని మందిరము పరలోకమునందు దేవునిచే సంపూర్ణము చేయబడును. దీనికి మునుపు పాతవి గతించిపోవలెను. ప్రకటన 21:5. అప్పుడే దేవుని గృహమగు పరలోకపు యెరూషలేము పరిశుద్ధ పట్టణము యొక్క సంపూర్ణ మహిమను మనము చూడగలము. మన పాత జీవితమును వదులుకొని దేవుని చేత సంపూర్ణముగా నూతనపరచబడి ఆ పరలోకపు గృహమునకు సిద్ధపడెదము కాక. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని ప్రభువు చెప్పెను. దేవుని గృహములో సమస్తమును నూతనమైనవిగానే ఉండవలెను. ఆయన తన పరలోకపు ఏర్పాటును మనకు ప్రత్యక్షపరచునుగాక.